వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్. నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆ పార్టీకి ఆల్ ఇన్ వన్ లాంటి వ్యక్తి, అతన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సకల మంత్రి అనేవాళ్ళు, సకల శాఖ మంత్రి అనేవాళ్ళు. అలాంటి వ్యక్తి కూడా నిన్న మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త వివాదాస్పదమైనవి. పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేవు. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. మేము ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఇదంతా ఆ ప్రాంతం నిజంగా వేశ్యల రాజధాని అన్నట్టు ఆయన ఇంకా వివాదాన్ని పొడిగిస్తున్నాడు. ఇంకా అదిగాక ఇప్పుడు ఏదైతే ఆ వాక్యం మీద ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళంతా పిచాచులు, వాళ్ళంతా రాక్షసులు, ఆ రాక్షస జాతి కాబట్టే ఈ ఈ విషయం మీద ఇంకా ధర్నా చేస్తున్నారు, ఇంకా ఆందోళన చేస్తున్నారు అని మాట్లాడటం జరిగింది. ఇంకో అడుగు ముందుకేసి ఇదంతా ఎవరో కావాలని ఆ ప్రాంత ప్రజల చేత మేళం చేత కొనసాగిస్తున్నారు ఆందోళన అని అనటం కూడా జరిగిందనమాట. అదేవిధంగా ఇంకో అడుగు ముందుకేసి ఆ ధర్నాల్లో ఆందోళన పాల్గొనే మహిళలంతా సంకర జాతి అని అనటం జరిగిందనమాట. ఇది ఇంకో పొరపాటు, ఇంకొక తప్పుడు పదం. అతనేమో వాళ్ళ ఛానల్లో వేశ్యల రాజధాని అన్నాడు, ఇతనేమో సంకర జాతి అన్నాడు. ఓవరాల్గా ఆ ప్రాంత ప్రజల్ని, ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంత ప్రజల్ని, ఆ రెండు జిల్లాల ప్రజల్ని, ఆ రెండు పట్టణాల ప్రజలను కూడా ఈ వ్యాఖ్య చేసినట్టయింది, వాళ్ళందరినీ అవమానించినట్టయింది. వాళ్ళందరి మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి అన్నమాట. ఈరోజు కూడా మహిళలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. వాళ్ళు అడుగుతుంది కేవలం క్షమాపణ, పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి అంటే ఒక ముక్కుతో సరిపోతుంది. ఈ ఆందోళనలు, కేసులు, ఉద్యమాలు అన్నీ సమసిపోతాయి. అవేమీ చెప్పకపోగా రోజుకొక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అన్నమాట. మీకు ఎటువంటి గిల్టీ లేదా, అంటే తప్పు చేసామనే భావన లేదా? తప్పు చేసామనే భావన లేకపోతే ఈ వివాదాన్ని రోజు రోజుకి పెంపొందించడం జరుగుతుంది తప్పితే క్షమాపణలు అడిగే ఉద్దేశం మీకు లేదా అని రాజధాని ప్రాంత ప్రజలు అడగటం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాఖ్యలు చేసింది ఎలా ఉందంటే, ముఖ్యంగా మహిళల్ని దారుణంగా కించపరిచినట్టు ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నమాట. వేశ్యల రాజధాని, సంకర జాతి, రాక్షసులు, పిశాచులు అంటే మమ్మల్ని, మా మనోభావాలు దెబ్బతిన్నాయని రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయకూడదా? ఆందోళన చేసిన వ్యక్తులు, మహిళలు అందరూ పిశాచులు, రాక్షసులతో పోల్చడంలో మీ ఉద్దేశం ఏమిటి? అసలు ఒక్క క్షమాపణ అడిగితే పోయేదానికి ఇంత దూరం తీసుకొస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఆ ప్రాంత ప్రజల మీద ఎంత కక్షతో ఉన్నారు, ఆ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చెందకూడదు అని ఎంత ఆలోచనలో ఉన్నారో ఈ యొక్క సందర్భంలో మనందరికీ తెలుస్తుంది అన్నమాట. ఇప్పటికీ కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రోజు రోజుకి పెంపొందించడం జరుగుతుంది తప్ప వివాదాన్ని ఎక్కడ ముగించాలని వాళ్ళు కోరుకోవట్లేదు. నాట్ ఓన్లీ అమరావతి అంటే ఈరోజు మన ఆంధ్ర రాజధాని అమరావతి అంటే విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతున్న రాజధాని అమరావతి అని మనం అనుకుంటున్నాం అన్నమాట. ఆ రెండు జిల్లాల, ఆ రెండు పట్టణాల ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అన్నమాట. ఇది రోజు రోజుకి వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఆ ఛానల్ కానీ, దానిలో పాల్గొన్న వాళ్ళు కానీ, ఆ ఛానల్ యాజమాన్యం కానీ స్పందించి పొరపాటు జరిగింది క్షమించండి అని అడగకపోగా ప్రతిరోజు దాన్ని, ఆ వివాదాన్ని పెంచడానికే ట్రై చేస్తున్నారు. ఆ ఛానల్ యాజమాన్యం ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళు వచ్చి క్షమాపణలు చెప్పాలని అన్ని వర్గ ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. అటు ప్రభుత్వం నుంచి వస్తుంది, ఆ ప్రాంత ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. కానీ ఇంతవరకు ఈ రోజు వరకు వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వేరే ప్రచార మాధ్యమం, వేరే న్యూస్ ఛానల్లో జరిగితే దానికి సంబంధించిన యజమానులు మరుసటి రోజు కానీ లేకపోతే ఆ తర్వాత కానీ బయటకు వచ్చి పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నమాట. అది ఎంత ప్రముఖమైన ఛానల్ అయినా, ఎంత ప్రముఖమైన న్యూస్ ఛానల్ అయినా, న్యూస్ పేపర్ అయినా కూడా ఏదైనా పొరపాటు జరిగితే మరుసటి రోజు న్యూస్లో కానీ లేకపోతే మరుసటి రోజు ప్రింట్ అయ్యే పేపర్లో కానీ మమ్మల్ని క్షమించండి, మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, మేము క్షమాపణలు కోరుతున్నాం అని చెప్తాం. సర్వసాధారణం. ఇన్ని మాటలు ఆ రెండు ప్రాంత ప్రజల్ని, అమరావతి ప్రాంత ప్రజల్ని, రాజధాని ప్రాంత ప్రజల్ని, రెండు జిల్లాల ప్రాంత ప్రజల్ని, రెండు పట్టణాల ప్రాంత ప్రజల్ని మీరు దారుణంగా అవమానించినట్టు ఈ వ్యాఖ్యలు చాలు. మీ పార్టీలోని వ్యక్తులు కానీ లేకపోతే మీ పార్టీ సిద్ధాంతాలు కానీ ప్రజలకు తెలిసిపోతున్నాయి. అంటే మీకు ఇష్టం లేని ప్రాంతం ఉంటే ఆ ప్రాంతంలో ప్రజలందరినీ అవమానించినట్టు అవుతుంది అన్నమాట. ఆ ప్రాంతంలోని మహిళల్ని, ఆ రెండు జిల్లాల్లోని ప్రజల్ని మీరు అవమానించినట్టు అవుతుంది. ఎప్పటికైనా మేల్కొని ఆ జరిగిన ఈ యొక్క మిస్టేక్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నారు ప్రజలు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను.